Nobody can stop this flow. Hallelujah. 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 Praise Lord. ప్రైజ్ లార్డ్. Praise Lord. అందరూ ఉన్నారా? ఉంటే నేను ఉన్నాను అని చెప్పరా? నేనున్నాను. 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 నేను ఉన్నాను. హల్లెలూయా. స్తోత్రం. ఈ దినం మనం మొట్టమొదటిగా ప్రార్థన చేసుకుందాం. ఏమనంటే, చూడండి, మనం మార్నింగ్ ప్రేయర్ కి యాడ్ అవుతుంటే ఒక కారణం ఏంటంటే ప్రార్థన చేయడానికి. మార్నింగ్ ప్రేయర్ మనం యాడ్ అవుతున్నదే ప్రార్థన చేసుకోవడానికి. ఎవరు కూడా ప్రార్థన చేయకుండా ఎవరు కూడా మౌనంగా ఎవరు ఉండద్దండి. మ్యూట్ లో పెట్టుకోండి. మ్యూట్ లో పెట్టుకొని దేవుడు ఏ గైడెన్స్ ఇస్తే ఆ గైడెన్స్ ప్రకారం ప్రార్థనే చేయడానికి ముందుకు వెళ్దాం. ఒక్కొక్క మాటని స్వీకరించుకోవడానికి హృదయాల్ని కూడా సిద్ధపరచుకుందాం. ఇన్ఫాక్ట్ ప్రార్థనకి యాడ్ అవ్వడానికి ముందే ఒక ప్రిపరేషన్ లో ఉందాం. దేవుడు మనల్ని బలముగా నడిపించును గాక. ఆమేన్. 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 ఎందుకంటే మనం పోరాడినది శరీరాలతో కాదండి. ఏ శరీరీ కూడా మనకి శత్రువు కాదు. ఈ మాట పలకండి, ఏ శరీరీ మనకి శత్రువు కాదు. ఏ ఏ శరీరం శరీరం మనకు శత్రువు శత్రువు కాదు. కాదు. అంటే శరీరముతో ఉన్న ఏ వ్యక్తి కూడా మనకి శత్రువు కాదు. మనం పోరాడుతున్నది అసలు శరీరులతోనే కాదట. ఈ లోక అధికారులతో మనం పోరాడుతున్నాం. ప్రస్తుతం ఉన్న దుష్ట సంబంధమైన ప్రతి శక్తితోనూ మనం పోరాడుతున్నాం. ఒక మాటలో చెప్పాలంటే, అపవిత్రాత్మ అంటేనే దాని ఆరిజిన్ ప్లేస్ అయిన బబులోన్తో మనం పోరాడుతున్నాం. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎంత ఉత్కంఠంగా ఉంటుంది. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. The person you are speaking with has put your call on hold. Please stay on the line. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. The person you are speaking with has put your call on hold. Please stay on the line. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో ఉంచారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎంత ఉత్కంఠంగా ఉంటుంది. ఆలోచించండి. అది ఎవరు చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ప్రతి ఇండియన్ కి కూడా ఒక శత్రువు అనే ఫీల్ ఉంటుంది పాకిస్తాన్ అంటే కదా. అదేమైనా వ్యక్తులతో పోరాటమా? కాదు, దేశంకు ఉన్న పోరాటం. అది శత్రువు అనే ఫీల్. సేమ్ అలాగనే అంతకంటే మీరు మాట్లాడుతున్న వ్యక్తి సియోనుకు శత్రువు ఎవరు అంటే బబులోన్. యెరూషలేముకు శత్రువు ఎవరు అంటే బబులోన్ అండి. అంటే అది ఆత్మీయ అర్థంతో ఉన్న మహాబబులోను ప్రతి అపవిత్రతకు కూడా ఉనికి పట్టుగా ఉంది. ఉనికి పట్టు అంటే అసలు అది లేకపోతే ఇది లేదని అర్థం. అండ్ ఏదైనా ఆరిజిన్ అయింది అంటే, ఎక్కడైనా పుట్టుకొచ్చింది అంటే అక్కడి నుంచే పుట్టిందని అర్థం. అలా
అంతగా దాని యొక్క ప్రభావము ఈ ప్రపంచం మీద ఉంది. ఇవన్నీ కూడా మనం పోరాడుతున్నది శరీరులతో కాదు. అండ్ దాని సిస్టమ్, దాని వ్యవస్థ శరీరముతో పనిచేయట్లేదు. శరీరంను శరీరంనే ఆధారం చేసుకున్నట్లు కనిపిస్తున్నా అవి శరీరముతోనే పనిచేయట్లేదు. అంటే ఏ శరీరీ కూడా నిజానికి శత్రువు కాదండి. ఆ డిస్టర్బెన్సెస్ చాలా ఉన్నాయి. దయచేసి మ్యూట్ లో పెట్టుకోరా. హల్లెలూయా. అందరికి వినిపిస్తుందా? వినిపిస్తుందా? కాకపోతే డిస్టర్బెన్స్ ఉంది. ఎవరితో ఫోన్? కానీ శబ్దం అవి చాలా శబ్దాలు అక్క, చెవులు పేలిపోతున్నాయి. చాలా ఎవరితో ఫోన్. ఒకసారి అందరం కట్ చేసి యాడ్ చేద్దాం అక్క, లేకపోతే మ్యూట్ లో పెట్టుకుంటే సరిపోతుందిరా. వినట్లేదక్క, చెప్తున్నాను. అలా యాడ్ అయి నిద్రపోతున్నట్టున్నారా? ఇప్పుడు తగ్గాయా? కట్ చేశాను రా, కాల్ కట్ చేశాను, తగ్గింది సౌండ్. మరి మళ్ళీ వస్తుంది వాళ్ళు. అయితే ఇంకా మరి కట్ చేసేసి యాడ్ చేసుకుందామా? ఒకసారి అందరు కట్ చేసి యాడ్ అవుదామండి. ఏ శరీరితో కూడా మనం పోరాడట్లేదు. ముఖ్యంగా మనం ఇది మనసులో పెట్టుకుందాం. తర్వాత దేవుని ఉన్నతమైన ప్రణాళికలు గొప్పవి. మన పట్ల దేవునికి ఉన్న ప్రణాళికలు గొప్పవి. మన అంటే నా ఉద్దేశం, ఈ దేవుని ఏర్పాట్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల దేవునికి ఉన్న ప్రణాళికలు అతి గొప్పవి, చాలా గొప్పవి. వాటిని మనం తక్కువగా చూడొద్దు. బట్ ఆయన ఉన్నతుడు, ఆయనని ఉన్నతంగానే చూద్దాం, ఆయనను తక్కువగా చూడొద్దు. ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు, ఆయన ప్రణాళికలు అన్నీ కూడా ఉన్నతంగానే ఉంటాయి. వాటిని తక్కువ చెయ్యొద్దు, వాటిని తక్కువగా చూడొద్దు. మొట్టమొదటిగా ఇక్కడ ఆగి మనం ఈ ప్రార్థన చేసుకుందాం. ఏమని అంటే, మీ తలంపులు ఉన్నతమైనవి, మా తలంపులు చాలా చిన్నగా ఉంటున్నాయి. మా తలంపులు అంటే కాదయ్యా మీ తలంపులు అని ఆయన మొట్టమొదటిగా స్తుతిద్దామా? ఎవరైనా ప్రార్థన అందుకోండి. అయ్యా ప్రభువ, మీ తలంపులు మా తలంపుల వంటివి కాదు అని ప్రభువ, మీ మార్గములు మా మార్గముల వంటివి కావని, అవి ఎంతో ఉన్నతమైనవని, మా ఊహకు మా ఆలోచనకు ఏ రకంగానూ ఏ మనుషుల ఊహకు అందనంత ఎత్తైనవి అని మరొక మారు మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు మీకు వేలాది వందనములు, స్థితులు, స్తోత్రములు రాజా. అవును తండ్రి ప్రభువ, మీ పోరాడినవి ఏ శరీరులతో కాదు, కానీ నా తండ్రి సమస్త అపవిత్రాత్మలకు ఉనికి పట్టైనటువంటి ఆ బబులోనుతోనే అని నా ప్రభువా మేము గుర్తిరిగిన తండ్రి నైనా ప్రతి ఒక్కరి గురించి కూడా మీకు కలిగి ఉన్న ఆలోచనలను, ప్రణాళికలను, మీ చిత్తమును అత్యున్నతమైనవిగా ఎంచుటకు ప్రభువ మాకు నేర్పమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అనేక మార్లు ప్రభువ నైనా తీర్పు తీర్చుటకు నా తండ్రి త్వరపెడుతున్నటువంటి అపవాది తంత్రము ప్రభువ మా సహోదరులను, సహోదరుల
తలంపులను నా ప్రభువ తక్కువగా చూపించాలని చూస్తున్నటువంటి ప్రతి తలంపులను నా తండ్రి అయ్యా నీ తలంపులకు లోబరుచుటకు రాజా అత్యున్నతమైనవిగా వాటిని మాత్రమే ఎంచుటకు ప్రభువ మీ హృదయమును ఎరిగి నా తండ్రి మీరు చూస్తున్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి చూపుతోనే ప్రతి ఒక్కరిని చూసి అంగీకరించుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎప్పటికీ నా తండ్రి ఎవరిని కూడా నా తండ్రి తక్కువ చేసి చూడకుండా హృదయములను నా ప్రభువ అయినా మా మనస్సును మీరే మార్చమని వేడుకుంటున్నాము రాజా. మీకు స్తోత్రము తండ్రి. అయ్యా మా ప్రతి తలంపుకై నా ప్రభువ మేము లెక్క అప్పచెప్పవలసి ఉండగా నా తండ్రి వాటిని అన్నిటిని శుద్ధీకరించి ఉన్నతమైన మీ తలంపులను నా ప్రభువ మాకు నేర్పించమని బోధించమని మీ మార్గంలోనే నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. రండి వెళ్దాం ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం మొట్టమొదటి వచనం చదువుదాం. 1వ వచనం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడి తీర్పు నీకు కనపరచెదను. స్ట్రైట్ గా 15వ వచనం చదువురా. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం. మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మొదటి వచనంలో మనం చదువుతున్నాం, నీవు ఇక్కడికి రమ్మని పిలిచిన తర్వాత విస్తార జలముల మీద కూర్చున్న ఆ మహావేశ్యకు చేయబడు ఏమి చూపిస్తానంటున్నారు? తీర్పును చూపిస్తానంటున్నారు. సో ఇప్పుడు ఏం జరుగుతుందో అదంతా కూడా దేవుడు నిర్ణయించిన తీర్పు. చెప్పండి. అంటే ఈ 17వ అధ్యాయం ఇక మనం చూస్తున్నవి మనం లేదా ఆయన ఎలా పడగొడతాను అని చెప్పారో అవన్నీ కూడా ఆయన నిర్ణయించిన తీర్పు. ఆ మాట పలకరా? ఆయన నిర్ణయించిన తీర్పు. ఆయన నిర్ణయించిన తీర్పు. అది ఇప్పుడు ఆ వేశ్య కూర్చున్న స్థలం, ఆ జలములు ఏంటట? అవేంటట? ఆ కూర్చున్న చోటు ఏంటట? 15వ వచనం చూడండి. ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ఏవో కాదు, అవి ప్రజలు. జలములు అంటే ఎవరండి? ప్రజలు. చెప్పరా ప్రజలు అని? ప్రజలు. ప్రజలు. జన సమూహములను, ఇంకా జనములను, అంతేకాదు ఆయా భాషలు మాట్లాడు వారిని సూచిస్తుంది. ఆయా భాషలు మాట్లాడు వారిని సూచిస్తుంది. అయితే ఈ ఈ ఈ బబులోనుకు దేవుడు చేస్తున్న తీర్పు ఎటువంటిది అంటే, ఇప్పుడు చూడండి, ఒక మాట మనం చదువుకుంటే మనకి ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఆ ఏరియాకి వెళ్దాం. ఆదికాండం 11వ అధ్యాయం. ఆదికాండం 11వ అధ్యాయం 5, 6 వచనాలు ఒకసారి చదవరా. ఆదికాండము 11వ అధ్యాయం 5, 6 వచనములు.
యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడదిగి వచ్చును. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచి ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. యెహోవా దేవుడు పలుకుతున్న మాట ఇది. ఏమని పలుకుతున్నారు? జనము ఒక్కటే, వారికి అందరికీ భాష కూడా ఒక్కటే. జనము ఒక్కటే, భాష ఒక్కటే. ఆ మాట పలకండి, జనము ఒక్కటే, భాష ఒక్కటే అని. జనము జనం ఒక్కటే, ఒకటే, భాష ఒక్కటే. ఆ జనము ఒక్కటే, భాష ఒక్కటే అని గనక కదిలితేనట, ఏ పని ప్రారంభించినా, దానికి ఏ పని చేద్దాం అనుకుని తలచినా, దానికి ఇక ఆటంకం ఏమీ ఉండదట. హల్లెలూయా. సంఘము గురించి ప్రభువు ఏక మనస్సు కలవారై ఏక తాత్పర్యముతో ఏక భావముతో కదలమని చెప్పారే. ఎందుకు కదలమని చెప్పారు? ఇక ఆటంకం ఏమీ ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థం చేసుకుందాం. ఏక మనస్సు లేకుండా ఎందుకు డిస్టర్బెన్సెస్ తెలుసా? నువ్వు ఏక మనస్సుతో కదిలినప్పుడు ఆటంకం ఉండదు. ఏకాత్మ లేకుండా ఎందుకు డిస్టర్బెన్సెస్ తెలుసా? నువ్వు చేయదలిచిన పని ఏకాత్మతో చేసినప్పుడు ఆటంకం ఉండదు. ఇప్పుడు అక్కడ ఏ ఆటంకము ఉండదని ప్రభు చెప్పిన తర్వాత వారు చేసిన పని చూడండి. 7వ వచనం. ఆదికాండము 11వ అధ్యాయం 7వ వచనం. కనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి తారుమారు చేయరండని అనుకో. చదువు సోజీ. ఆదికాండము 11వ అధ్యాయము 7వ వచనం. కనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడము రండని అనుకునేను. ఒకరి భాష ఒకరికి తెలియకుండా, ఒకరి మాట ఒకరికి అర్థం కాకుండా తారుమారు చేద్దాం రండి అని ప్రభు అనుకున్నారు. ఎవరు అనుకున్నారు? యెహోవా దేవుడు అనుకున్నారు. మనము దిగిపోయి అని అంటుంటే ఎవరితో చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు మాట్లాడుతున్నారు. చూడండి, నరుని చేసేటప్పుడు కూడా మనము అనే పలుకుతూ ఉన్నారు. మన స్వరూపంలో చేద్దామని మాట్లాడుకున్నారు. ఆదికాండం 1:26 చదువున్నాను ఒకసారి. మొదటి మాట. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. చాలు. ఎలా అంట? మన స్వరూపమందు మన పోలికలో చేద్దాం. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు? అప్పుడు ఎవరు ఉన్నారు? సృష్టి లేనప్పుడు మనుషులతో మాట్లాడుతున్నారు అనడానికి వీల్లేదు. ఎవరెవరితో మాట్లాడుతున్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ కూడా వారు మాట్లాడుతున్నారు. అందుకే ఒకరితో మాట్లాడుతూ చెప్తున్నారు. చూడండి, మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అని చెబుతున్నప్పుడు ఆ వ్యక్తి ఎవరితో మాట్లాడుతున్నారు? తన ప్రాణంతో మాట్లాడుతున్నారు.
ఒక్కొక్కసారి మనం అబ్బా ఇప్పుడు ఏం చేయాలి అంటాం. సడన్ గా ఎవరితో మాట్లాడతాం, అక్కడ మనుషులు ఎవరు ఉండరు, మనం మన ప్రాణంతోనే మాట్లాడుతూ ఉంటాం. ఇటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి. అలా ప్రభు మాట్లాడుతున్నారు ఏమనంటే, మనం దిగిపోయి ఏం చేద్దాం, ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండా భాషను తారుమారు చేద్దామని రండి అని అంటున్నారు. చెప్పండి ఆ మాట, భాషను తారుమారు చేస్తున్నారని. భాషను తారుమారు భాషను చేస్తున్నారు. తారుమారు ఆ, దేని కొరకు? కారణం ఏంటి? కారణం పై వచనంలో చెప్పారు. ఏంటి? వారు ఏక భాష లేదా ఒక్క భాష, ఒక్క జనముగా ఒక్క భాషతో కనుక కదిలితే వారికి ఆటంకం ఉండదు. ఏ ఒక్క జనాంగమైనా ఒక్క మాట లేదా ఒక్క భాష, ఒక్క తాత్పర్యం, ఒకే జనముగా ఒకే తాత్పర్యంతో గనక కదిలితే వారికి ఆటంకం ఉండదు. వారు బలము కలిగిన జనంగా ఉంటారు. హల్లెలూయా. ఇది ఇది ఒక ఫార్ములా. ఇది ఒక ఫార్ములా. ఎవరు అప్లై చేస్తే వాళ్ళకి ఆన్సర్ దొరుకుతుంది, లేదా ఎవరు అప్లై చేస్తే వారి ప్రాబ్లం సొల్యూషన్ గా ముందుకు వెళ్తూ ఉంటారు, వాళ్ళకి ఆన్సర్ దొరుకుతుంది. దీనిని పట్టుకున్న ఈ బబులోను లేదా ఈ షీనార్ దేశంలో ఈ ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఆకాశంలో అంటున్నంతగా గోపురం కట్టుకుందాం అనుకుంటున్నప్పుడు దానిపైన సింహాసనం అపవాదికి వేయడం కోసం, అపవాది కోసం ఒక తలంపు కలిగి వారు ముందుకు కదులుతున్న సమయం దేవుడు వారి భాషను తారుమారు చేసినట్టుగా చూస్తున్నాం. వెంటనే దేవుడు చేసిన కార్యం చూడండి. ఇలా అనుకున్న తర్వాత 8-9 వచనాలు చదువురా. ఆదికాండము 11వ అధ్యాయం 8-9 వచనములు. అలాగే యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అనే పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. వారిని చెదరగొట్టారు. ఆ పని వారు కట్టడం మానేశారట, ఆ వారిని చెదరగొట్టారట. కానీ ఒక్క మాట ఇప్పుడు చదువుకుందాం రండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 16 17 వచనాలు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 16-17 వచనములు. నీవు ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూచితివే. వారు ఆ వేశ్యను ద్వేషించి దానిని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసము భక్షించి అగ్ని చేత దానిని బొత్తిగా కాల్చివేతురు. దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయము గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి విద్యు పుట్టించెను. రెండు భిన్నమైన స్టేట్మెంట్స్ చూడండి. ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూసి కదా వారు ఏం చేస్తారు, ఆ వేశ్యను ద్వేషించి దానిని దిక్కులేని దానిగా, దాన్ని దిగంబరుగా చేసి దాని మాంసమును భక్షించి అగ్ని చేత దానిని బొత్తిగా కాల్చివేస్తారట.
అయితే ఈ మాటలు దేవుని మాటలు. అండ్ ఇది ఇప్పుడు మనం చదివింది ఆయన దానికి విధించిన తీర్పు. అదే కదండి మనం మొదటి వచనంలో చదివాం. నువ్వు ఇక్కడికి రమ్ము అని పిలిచిన తర్వాత విస్తార జలముల మీద కూర్చున్న ఆ వేశ్యకు లేదా ఆ మహావేశ్యకు చెయ్యబోతున్న తీర్పు లేదా విధించబడిన తీర్పును మనం చూస్తున్నాం. ఆ తీర్పు ఎలా ఉంది? ఇలా ఉంది. ఆ వేశ్యను మొదటిగా ద్వేషించి దానిని దిక్కులేని దానిలాగా చేసి దాన్ని దిగంబరినిగా చేసి దాని మాంసమును భక్షించి అగ్ని చేత దాన్ని బొత్తిగా కాల్చి వేసేదే దానికి కలగబోతున్న తీర్పు. అయితే దేవుని మాటలట నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయం గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించుకున్నట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. తమ రాజ్యమును తనకు అప్పగించడం వల్ల ఎవరికి? ఈ మృగానికి అప్పగించడం వలన తన సంకల్పం కొనసాగించినట్లు. ఎవరి సంకల్పం? దేవుడు ఉద్దేశించిన సంకల్పం, దేవుని తలంపు నెరవేర్చబడినట్లుగా వారికి బుద్ధి ఇచ్చారట. బుద్ధిని పుట్టించారు. ఏ బుద్ధిని పుట్టించారు? ఏ బుద్ధిని పుట్టించారు? ఈ రాజ్యములన్నీ వాళ్ళ పైన అధికారము అంతటిని కూడా ఆ వేశ్య చేతిలో పెట్టడానికి, దేవుడు వారికి బుద్ధి ఇచ్చారట, బుద్ధిని పుట్టించారట. కానీ వారు దానికి ఏం చేయబోతున్నారు? ఏం చేస్తారు? నాశనం చేస్తారు. అది మొదటిగా ద్వేషిస్తారు, రెండవదిగా దాన్ని దిక్కులేనిదిగా చేస్తారు, దిగంబరినిగా చేస్తారు. దాని మాంసం అర్థం దాని శరీరం భక్షించి ఇక దాని అగ్నిలో కాల్చివేస్తారని చెప్తున్నారు. బొత్తిగా కాల్చివేస్తారట. ఇప్పుడు చూడండి, దాని మాంసమును భక్షించి అంటేనే అక్కడ మాంసం తినేసినట్టుగా అర్థమవుతుంది కదా, అంతే కదా? భక్షించి అంటే తిన్నట్లుగానే కదా. మరి ఇంకేం మిగిలిందండి కాల్చడానికి? దానికి ఇంకేం మిగిలింది కాల్చడానికి? అర్థమైందా? అంటే అగ్ని గుండాన్ని సూచిస్తున్న అగ్ని, మండుతున్న అగ్నిగుండం, రెండవ మరణమును సూచిస్తున్న అగ్ని. ఇది రెండవ మరణమైన అగ్ని గంధకములతో మండే గుండం. యుగ యుగాలకు రాత్రింపగళ్ళు బాధింపబడబోతున్న అగ్నిని సూచిస్తున్న అగ్ని ఇది. హల్లెలూయా. కానీ అది జరగడానికి ముందు దేవుడు అనుమతిస్తున్నది ఏంటో తెలుసా? గమనించండి. ఏకాభిప్రాయం కలవారై, వారు ఒకే అభిప్రాయం కలిగిన వారై వారు ఏం చేస్తారట? వారి రాజ్యమును
వారి రాజ్యమును ఆ మృగమునకు అప్పగించడానికి పూనుకుంటారు. ఆ మృగమునకు అప్పగించడానికి ఇదేంటి ఇలా చేస్తున్నారు మరి అంటే, అలా అప్పగించడానికి దేవుడే వారికి మనసు పుట్టించారట. అర్థం చేసుకుందాం. ఒకప్పుడు ఒకే భాష ఉండి ఒకే ఆలోచనతో కదులుతున్న ఒక జనాంగాన్ని దేవుడు ఏం చేశారు? చెదరగొట్టారు. హలో, ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంది. ఆమేన్, ఆమేన్. ఒకప్పుడు దేవుడు వారిని చెదరగొట్టారని మన వాక్యంలో చదువుతున్నాం. ఇక వారు చేయదలిచిన ఏ పనికి ఆటంకం ఉండదట. అటువంటిది ఇప్పుడు దేవుడు ఏక అభిప్రాయం కలిగి రాజ్యమును తీసుకుని వెళ్ళి వేశ్య చేతిలో పెట్టడానికి లేదా ఆ మృగం చేతిలో పెట్టడానికి దేవుడు అనుమతిస్తున్నారు. దేవుడే ఆ బుద్ధిని పుట్టిస్తున్నారు. అంటే ఇది గొప్ప మాస్టర్ ప్లాన్ కాదా? అవును. హల్లెలూయా. ఇంకా చూడండి, ఇంకొక మాట కూడా చదువుదాం. ఇప్పుడు 12వ వచనం చదువునానా? ఇదే అధ్యాయం 12వ వచనం, 17వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. వారిది వరకు రాజ్యమును పొందలేదు, కానీ ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. అది ఇక చూడండి, ఆ 10 కొమ్ములు ఎవరట? 10 మంది రాజులు. ఆ 10 కొమ్ములు ఎవరు? 10 మంది రాజు. 10 మంది రాజులు. ఓకేనా? ఈ 10 మంది రాజుల గురించి ప్రభు ఒక కళలో చూపించారు. ఒక కళలో ఈ 10 మంది రాజుల గురించి చూపించారు. రండి, అది కూడా వెళ్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం. పాదముల వేళ్లు కొంత మట్టునకు ఇనుపవిగాను కొంత మట్టునకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయంలో బలముగాను ఒక విషయంలో నీరసముగాను ఉండును. ఇప్పుడు 5వ వచనం చదువుమా. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 41వ వచనం. పాదములను వ్రేళ్లును కొంత మట్టునకు కుమ్మరి మట్టివిగాను కొంత మట్టునకు ఇనుపదిగాను ఉన్నట్లు తమరికి కనపడెను గనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్లు కనపడెను గనుక ఆ రాజ్యములో ఆ లాగున నుండును. ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదై ఉండును. గమనిద్దాం. ఈ లాస్ట్ ఉన్న ఈ రాజ్యం చూడండి, మనం ఈ కళను మనం ధ్యానించాం కదా. బంగారంతో ఉన్న ఆ రాజ్యము నెబుకద్నెజర్ రాజు కాలంలో ఉన్న రాజ్యం అని, ఈ ఎండింగ్ లోకి వచ్చిన ఈ రాజ్యము ఈ అంత్య దినంలో ఉండు రాజ్యం అని నేర్చుకున్నాం. అంటే మందిరం పడగొట్టిన తర్వాత స్టార్ట్ అయిన ఈ ఇరా, లేకపోతే ఈ బబులోను విస్తరించి రాజ్యము చేస్తున్న ఆ సమయం నుండి దేవుడు వాడి యొక్క రాజ్యమును బంగారంతో పోలుస్తూ ఇక ఆఖరి వరకు, అంటే పాదముల మట్టుకు వరకు
ఒక్కొక్క రాజ్యంను సూచిస్తూ తీసుకుని వచ్చారు. అయితే ఆ రాజ్యము పాదాల దగ్గరికి వచ్చేసరికి పాదములకు ఎన్ని వేళ్ళు ఉంటాయి? 10. 10 వేళ్ళు ఉంటాయి. ప్రతి బంగారంను శిరస్సుగా చూపిస్తున్న సమయం ఎవరు రాజుగా ఉన్నారు అంటే నెబుకద్నెజర్ రాజుగా ఉన్నాడు. నెబుకద్నెజర్ రాజుగా ఉన్నాడు. ఇప్పుడు ఈ 10 మంది రాజులు ఆఖరి రాజ్యంగా కనిపిస్తున్నారు. ఈ 10 మంది వేళ్ళు 10 రాజులు. అండ్ ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క ఉద్దేశములు, వారి యొక్క విధి విధానాలు, స్వభావము ఎలా ఉంటదంటే కొంత మట్టుకు కుమ్మరి మట్టి, కానీ కొంత మట్టుకు ఇనుము. కొన్ని విషయాల్లో బలముగా, కొన్ని విషయాల్లో బలహీనంగా, కొంత మట్టుకు శరీరంతో పనిచేసినట్టు, కొంత మట్టుకు బలంగా పనిచేసినట్టు కనిపిస్తుంది. ఈ ఆఖరిన ఉన్న ఈ రాజ్యము ఇలా ఉంటుంది. చూడండి, ఇప్పుడు రండి. ఈ 10 మంది రాజుల స్వభావం ఎలా ఉంటుంది? ఒక మాట చెప్పనా? యథా రాజా తదా ప్రజ. అట్లా ఈ ఆఖరి రాజ్యము ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఈ ఆఖరి రాజ్యం ఇప్పుడు ప్రజల యొక్క స్వభావం కూడా చూడండి. కొన్ని విషయాల్లో బలంగా, కొన్ని విషయాల్లో బలహీనంగా ఉండట్లేదా? మనమే అంటాము ఇలానే, నేను అన్నిట్లోని కరెక్ట్ గా చేస్తా, కానీ ఒక్కటి మాత్రం నా వల్ల కాదు. అంటే నువ్వు చేస్తున్న నీ బలహీనతను నువ్వే ఒక్కొక్కసారి ఒప్పుకుంటావు కదా. నేను అన్నిట్లోనే ఒప్పుకుంటాను, కానీ ఇది ఒక్కటి నేను ఒప్పుకోలేను. నేను అన్ని విషయాల్లో లోబడతా, కానీ ఒక్కటి నా వల్ల కాదు. అంటే ఏంటి? కొన్ని విషయాల్లో బలంగాను, కొన్ని విషయాల్లో బలహీనతను చూపిస్తున్నాం. ఈ ఆఖరి పీరియడ్ అలా ఉంటుంది. అయితే దిగులు పడద్దు. చేతి సహాయం లేని రాయి వచ్చి సర్వభూతలమంతా లేదా అంత ఎత్తుగలిగిన పర్మనెంట్ రాజ్యంను స్థాపించబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాజ్యము స్థాపింపబడబోతున్న ముందు జరగవలసిన కార్యములండివి. దేవుని రాజ్యము స్థాపించబడడానికి ముందు జరగవలసిన కార్యములివి. అందుకే ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? పరలోక రాజ్యం సమీపించింది కనుక మారు మనస్సు పొందుడి. ఎవరితో ఏక మనస్సు కలిగి ఉండాలి? దేవునితో ఏక మనస్సు కలిగి ఉండాలి. ఎవరితో ఏకాభిప్రాయం కలిగి ఉండాలి? దేవునితో ఏకాభిప్రాయం కలిగి ఉండాలి. ఏకాత్మ, ఏకాభిప్రాయం, ఏక మనస్సు అన్ని కూడా దేవునితో ఎప్పుడైతే కలిగి ఉంటాయో, ఇదిగో దేవుని చిత్తం చొప్పున కదులుట సాధ్యమవుతుంది. మ్యూట్ లో పెట్టుకోండి. అలా ఉన్న సమయం అలా ఉండాలి అని ప్రభు రాజ్యములో చూపిస్తూ 2 రాజ్యములు ఏకకాలంలో భూమి మీద చూపిస్తున్నారు. ఇలా చెప్పుకుందాం, ఒకటి సియోను రాజ్యం, ఇంకొకటి బబులోను రాజ్యం అని చెప్పండి. ఒకటి సియోను రాజ్యం, ఒకటి బబులోను రాజ్యం.
ఈ రెండు రాజ్యముల వ్యత్యాసం రేపు మనం చూసుకుందాం. కానీ ఈ రోజుకి మనకి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే, అక్కడ చెదరగొట్టిన దేవుడు దానికి తీర్పు తీర్చే సమయానికి మరలా ఏక అభిప్రాయంతో ఈ రాజులందరూ కదిలినట్లుగా దేవుడే వారికి బుద్ధి పుట్టిస్తున్నారు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవుని తలంపులు గొప్పవి, దేవుని ఉద్దేశములు గొప్పవి. ఆ కోర్ రీజన్ ఏంటో దేవుడు చెప్తున్నారు. ఏంటి తెలుసా? ఈ మహావేశ్యకి ఆయన తీర్చబోతున్న తీర్పు గురించి ఆయన చూపిస్తున్న విషయాలు ఇవి. దయచేసి ఆలోచిద్దాం. ఇక దీన్ని పక్కన పెట్టి మనం ఆలోచిద్దాం. మన జీవితంలో చాలా సార్లు దేవుడు ఏం చేస్తున్నారు అనేది మనకు అర్థం కాదు. ఎటు వెళ్తున్నాం, ఎటు తీసుకుని వెళ్తున్నారో అర్థం కాదు. అబ్రహాంని నీవు ఉన్న దేశం విడిచిపెట్టి రా, నేను చూపించే దేశంకి వెళ్ళు అని చెప్పినప్పుడు తనకి ఏ తలంపు తెలీదు, ఏ ఉద్దేశము తెలీదు, ఏమీ తెలీదు. తన ఆశీర్వాదం ఇస్తాను అని చెప్పినప్పుడు తను ఏ ఆశీర్వాదంను చూడలా. వెయిటింగ్ లో తను పొందుకోబోతున్న వాగ్దానంను తను చూడలా. అయినప్పటికీ కూడా నిరీక్షని విడిచిపెట్టకుండా ముందుకు కదిలాడు కదా. అది దేవుని మీద ఉన్న నమ్మకం, విశ్వాసం. చూసి నమ్మేది కాదు, మాటను బట్టి కదిలేది. వాగ్దానం బట్టి కదులుతున్నావా? ఇప్పుడు ప్రస్తుతం నీకేం అర్థం కావట్లేదా? దేవుడు నడిపిస్తున్నట్టుగా అన్నాడు. ఆయన ఉద్దేశించిన ఉద్దేశములు ఉన్నతమైనవి, గొప్పవి. మన పట్ల ఆయన కలిగి ఉన్న తలంపులు ఉన్నతమైనవి అని నమ్మి ముందుకు కదులు. దేవుడు ఎవరికి ఏ రాజ్యం ఇవ్వాలో ఆ రాజ్యం ఇస్తారు. ఎవరికి నాశనమో వారికి నాశనం, ఎవరికి రాజ్యమో వారికి రాజ్యం దేవుడు అప్పగిస్తారు. ప్రార్థన చేస్తున్నాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.